దేవుడు మన కొరకు చేసిన కార్యాలు చాలా గొప్పవి కనుక మనము దేవుని మాటలను కొన్ని చూసుకున్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములను మనం చదువుకున్నాం. ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించలాగన ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మాటలు లేక భాగములకై స్తోత్రాలు. మీరు మహిమ పొంది కృప చూపించండి. ఇక్కడ మనం చూసుకున్న మాటను దినములు చెడ్డవి కనుక మనము సమయమును పోనీక దాన్ని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు నడుచుకోండి అనే రీతిగా మనం వాక్యంను చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఎఫెసీ పత్రికలోనే 6:13 వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులు అగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అంటున్నాడు. కనుక మనకి ఈ దినాల్లోన రక్షణ మారు మనసు అన్నది ఎంతో ప్రాముఖ్యంగా మనం కనపడుతుంది. కాబట్టి మనము దేవునిని సమయము పోనీక దాన్ని సద్వినియోగము చేసుకొనుచు మనము దేవునితో కూడా ఉండాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. ఎలాగా? సర్వాంగ కవచమును ధరించుకుని ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ ఆయన మనకు తేటపరుస్తూ వస్తున్నాడు. ఆ మాటను మనం ఎలాంటి సర్వాంగ కవచం అది అన్నది మనం చూసుకుంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలోన మనం చూసుకుంటాం. అక్కడ ప్రసంగి గ్రంథములోన 12వ అధ్యాయం మనము ప్రసంగి 12వ అధ్యాయంలోన 16వ వచనమును మనము చదువుకుంటే అప్పుడు కూడా దేవుడు ఎంతో అద్భుతముగా మనలను అక్కడ ప్రేరేపించిన విధముగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మరి ఎలాంటి మనం సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎలాగా ప్రసంగి ఎలా చెప్తున్నాడంటే 12:16లోన ఆయన ఇలా సెలవిస్తున్నాడు. మరి ప్రసంగి 6వ వచనం 12 కాదు 6వ వచనం ప్రసంగి గ్రంథము మరి 12:6వ వచనమును మనము చదువుకుందామండి. 6వ వచనంలోన ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండ మరి పగిలిపోవును, బావి యొద్ద చక్రము ఊడిపోవును. కాబట్టి మరి ఇక్కడ ఈ సొలొమోను ఇలా రాస్తున్నాడు, బావి యొద్ద తాడ తెగిపోతుంది అని. అందుకనే మీరు సర్వాంగ కవచమును ధరించుకోవాలా అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దినములు చెడ్డవుగా ఉన్నాయి కనుక మనం సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని తెలియజేస్తున్నాడు. అందుకనే మనం 1వ వచనంలో చూసుకుంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి యందు నాకు సంతోషము లేనిదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అని తెలియజేస్తున్నాడు. ఎలాంటి సంవత్సరములు వస్తాయంట? దుర్దినములు వస్తాయి. దానికనే మనలను సర్వాంగ కవచమును ధరించుకోవాలా అని దేవుడు తెలియజేస్తున్నాడు. సర్వాంగ కవచము ధరించుకుని మన యథార్థతను మనము చూపించుకోవాలా. నేటి క్రైస్తవ జీవితాలు అనేక సార్లు మరి పడిపోతూ ఉంటున్నాయి. అందుకనే కొలస్సీ పత్రికలో కూడా 4-5వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం కొలస్సీ 5వ వచనంలో కూడా ఏం రాయబడి ఉంటుంది అంటే, సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ఎలాగ నడుచుకోవాలి? ఇప్పుడు మనము వెలుపటి వారి ఎడల జ్ఞానమును కలిగి నడుచుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి
దేవుడు మనకిచ్చిన రక్షణను మనం ఎంతో అద్భుతముగా నడుచుకుంటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి నాయన దినములు చెడ్డవి కనుక సమయమును పొందిక దాన్ని సద్వినియోగం చేసుకొని ఉండాలని తెలియజేస్తున్న మాటకై స్తోత్రాలు. అలాగే దుర్దినములు రాక మునిపే మీరు నాయన సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని కూడా మాకు తెలియజేస్తున్నారు. ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మేము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్న వారే ఉండాలని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.